తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్ అవుతుందన్నారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూన్ 5న కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పారు. కాంగ్రెస్ లో చేరబోయే ఎమ్మెల్యేల పేర్లు కూడా చెప్తానన్నారు. 6 బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు కూడా తమతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు కోమటిరెడ్డి. తనకు పదవులపై ఆశ లేదన్నారు. వచ్చే 10 ఏళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల చేరికపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రాయన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా ప్రెస్ క్లబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్ అవుతుందంటూ కూడా ఆయన జోస్యం చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే తమతో పాటు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూన్ 5న కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ లో చేరబోయే ఎమ్మెల్యే పేర్లు కూడా తను చెప్తానని, అదే విషయం మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్తాడా అనేపై కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే 6 బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు కూడా తమతో టచ్ లో ఉన్నారని కూడా బాంబు పేల్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీరంతా కూడా జూన్ 5న అంటే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత, రిజల్ట్ అయిపోయిన తర్వాత ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ 25 మంది పైగా తమలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎమ్మెల్యే చేరికపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేయడం కూడా ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా కూడా గత 10 ఏళ్లలో కేసీఆర్ తెలంగాణకు చేసింది ఏం లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదే విషయంపై కూడా ఇటు బీఆర్ఎస్ నేతల పట్ల, అదేవిధంగా మోడీ పట్ల కూడా ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యల్లో భాగంగా ఇటు తమకు పోటీగా ఎన్డీఏ కూటమితోనే ఉందని, ఇతర ప్రాంతీయ పార్టీలో లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే కులాల మతాల మధ్య వైశాల్యాలు పెంచే విధంగా మోడీ మాట్లాడుతున్నాను కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇటు మెయిన్గా ఇటు ఇండియా కూటమిని గెలిపించారని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటు రాష్ట్రంలో 14 నుంచి 15 సీట్లు గెలుస్తామని కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే దళితుని తొలి ముఖ్యమంత్రి అని చేసిన కేసీఆర్ ఎప్పుడు కూడా సీఎం చేయలేని కూడా స్పష్టం చేశారు. అయితే ఇటు గత 10 ఏళ్లలో కేసీఆర్ ఎదిరించి పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఇటు జూన్ 5వ తేదీన బీఆర్ఎస్ భవన్ ఉండదని, ఆ తాళం కూడా వేసేస్తారని కూడా ఆయనే ఆ పార్టీ కూడా తర్వాత ఇటు జూన్ 5 తర్వాత ఆ పార్టీ కూడా ఉందని కూడా ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ఇక ఇటు ఎన్నికలు కూడా అయిన తర్వాత త్వరలోనే ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతాను కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఆర్ఆర్ ట్యాక్స్ కాకుండా ఈ మోడీ పాలనలో అంతా ఏ ట్యాక్స్ నడుస్తుందని కూడా చెప్పారు. అంటే అదాని అంబానీ ట్యాక్స్ నడుస్తుంది, వాళ్ళందరికీ కూడా మోడీ దోచిపెడుతున్నా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే గతంలో అంటే తెలంగాణ ఏర్పడడం కోసం, తెలంగాణ కోసం 10 రోజులు తను దీక్ష చేశారని కూడా ఆయన చెప్పారు. అయితే కొండ లక్ష్మణ్ బాబు చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని తను ఉద్యమం చేశారని, ఇటు కేసీఆర్ మాత్రం దొంగ దీక్షల పేరుతో ఇటు తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించి విధంగా దీక్ష చేశారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక తనకు మంత్రి పదవి ఇవ్వాలనే ఇస్తారని అనుకోలేదని, తను మంత్రి పదవుల కోసం ఎప్పుడు కూడా అధిష్టానం చుట్టూ తిరగలేదని, తను ఇక్కడే ఉన్నానని, అయితే పదవుల కోసం చాలా మంది ఢిల్లీకి వెళ్లి వచ్చారు కానీ తను మాత్రం ఢిల్లీ వెళ్లేదని, హైకమాండ్ నిర్ణయం మేరకు తను క్యాంపులోనే ఉన్నానని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆసక్తికర వ్యక్తం చేశారు. ఇటు 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటారని కూడా ఆయన చెప్పడం జరిగింది. 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఇక రేవంత్ రెడ్డి తమను ఒక కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారని, అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా చూసుకునేవాడో ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి కూడా తమను ఒక కుటుంబ సభ్యులాగా చూసుకుంటున్నారని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక మన బీఆర్ఎస్ బీఫామ్ చూసుకున్నటువంటి 6 ఎంపీ అభ్యర్థులు కూడా తన దగ్గరకు వచ్చారని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు తమ పార్టీలకు వద్దని కూడా తను చెప్పారని, ఎన్నికల తర్వాత వద్దురు లేదని కూడా చెప్పారని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే త్వరలో అంటే తర్వాత ఇటు డీలిమినేషన్ లో భాగంగా మన రాష్ట్రంలో 154 సీట్లు అవుతాయని, అందులో 120 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని కూడా జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక
ఆ బతుకమ్మలో సీసా పెట్టి అమ్మినటువంటి కేసీఆర్ కూతురు కవిత ఇటు మందు అమ్ముతూ దొరికిందని, ఆమె జైల్లో ఉండక ఎక్కడ ఉంటారని కూడా ఆయన ప్రశ్నించారు. ఇక ప్రజ్వల్ రేవణ్ణతో కవిత ఎలా పొడుచుకుంటున్నారని, అతను తప్పు చేసి జైల్లో రేపో మాపో ఉంటాడని, ఇటు కవిత కూడా జైల్లోనే ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్, వజ్రాజు, రవిచంద్ర తెలంగాణకి ఏం చేశారు, అసలు తెలంగాణకు వాళ్ళకి సంబంధం ఏంటని కూడా ఆయన ఈ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఇటు శ్రీకాంత్ తల్లికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో కేసీఆర్ చెప్పాలని కూడా ఇటు మంత్రి కొమ్మిటిరెడ్డి వెంకట కూడా స్పష్టం చేశారు. ఇటు మరోవైపు ఇటు తెలంగాణ ఇచ్చినటువంటి ఆంధ్ర పార్టీ పూర్తిగా నష్టపోయిందని, అయితే 100 ఏళ్ళైనా కూడా అక్కడ ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలవదని కూడా ఇటు మంత్రి కొమ్మిటిరెడ్డి వ్యాఖ్యలు చేయడం కూడా ఆసక్తి రేగిందని చెప్పాడు. అంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడంతో ఇటు ఆంధ్రలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కన్నుమరుగైపోయిందని, కానీ గత రాబోయే 100 రోజులు కూడా అక్కడ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వ్యాఖ్యలు మాత్రం ఆసక్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఏపీలో ఇటు కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా వైఎస్ షర్మిల కూడా ప్రకటించారు. కాబట్టి మరి చూడాలి, మరి ఆ ఆసక్తికర వ్యాఖ్యలపై ఇంకా ఎవరెవరు స్పందిస్తారని కూడా చూడాల్సి అయితే అవసరం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తానికైతే మాత్రం ఇటు మంత్రి కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఆసక్తి వ్యాఖ్యల నేపథ్యంలో మరి త్వరలోనే, అంటే ఇటు పార్లమెంట్ ఎలక్షన్ ముగిసిన తర్వాత, అంటే ఈ నెల 13న ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అదేవిధంగా జూన్ లో రిజల్ట్ కూడా వస్తుంది. కాబట్టి వచ్చిన తర్వాత ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండరు, అందరూ కూడా ఇటు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. కాబట్టి దాదాపుగా తనతో 25 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కూడా తనతో టచ్ కూడా చెప్పడం జరిగింది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.